ఎవరైనా కానివ్వండి, ఎప్పుడైనా మధ్యలో కోపము తాపాలు, కొంతమంది గృహాలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కొంతమంది దూరంగా వెళ్ళిపోతారు. కొన్ని రోజులు నేను కూడా అనుకున్నా మొన్న మధ్య ఒక వారం 15 రోజులు వెళ్ళిపోదామని ఇంట్లో నుంచి. మా అమ్మ నవ్వుతుంది. కనుక ప్రియులరా, ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే మనకి కూడా ఏం పెరుగుతుందంటే, దూరంగా ఉన్నప్పుడే మన ప్రేమలు తెలుస్తాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనేమి దానికి అతీతుడిని కాదండి, నేను కూడా మీకులాంటి మనిషినే. ఒకప్పుడు నేను దౌర్భాగ్యపు జీవితం జీవించడంనే, ఒకప్పుడు నేను కూడా దరిద్రపు కొట్టుడినే, ఒకప్పుడు నేను కూడా శాపగ్రస్తుడిని, ఒకప్పుడు నేను కూడా మీకన్నా తక్కువ స్థితి కలిగిన వాడిని. దేవుడు ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచడానికి కారణం, దేవుడు ఈ స్థితిలో నిలబెట్టడానికి కారణం, నేను యేసు క్రీస్తునందున్నాను కనుక.